నమస్తే ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ నామినేషన్ పర్వం ముగిసింది. ఇప్పుడు ఏ మున్సిపాలిటీలో చూసినా పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో మెదులుతున్న ప్రశ్న ఏంటంటే ఈ 10 రోజుల్లో ఎలక్షన్ చేసుకోవడం ఎలా, ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో తక్కువ ఖర్చుతో గెలవడం ఎలా, ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో ఏ స్ట్రాటజీతో పోతే గెలిచే అవకాశం ఉంటుంది, ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో ఏ కులం వాళ్ళు ఎటు ఓటు వేయబోతున్నారు, అసలు మా వార్డులో ఏ పార్టీ ముందంజలో ఉంది, అసలు నేను గెలుస్తానా లేనా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో ఇప్పుడు పోటీలో ఉన్న కౌన్సిలర్స్ సతమతం అవుతున్నారు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలి అని అంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ ప్రశ్నలన్నిటికీ సమాధానము ఈ వీడియోలో దొరుకుతుంది. నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేను నా ఆర్గనైజేషన్ రాష్ట్ర ద్వారా ఇప్పటికీ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో 100 మంది ఎమ్మెల్యేలకి, 30 మంది ఎంపీలకి, కొన్ని వేల మంది లోకల్ బాడీ లీడర్లను గెలిపించిన అనుభవం ఉన్నటువంటి సంస్థ మా రాష్ట్ర రాజనీతి స్ట్రాటజీస్. ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఇప్పుడు కూడా మేము ఎన్నో మున్సిపాలిటీస్ లో సర్వేలు చేస్తూనే ఉన్నాం. ఒకప్పుడు నామినేషన్ వేసిన తర్వాత ఏదో ర్యాండమ్ గా వెళ్ళి మనం ప్రచారాలు చేసుకొని ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టి విపరీతంగా గెలిచిన సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము ఇవాళ డబ్బుకు ఓటు పడుతుందా తెలియని పరిస్థితి, లిక్కర్ పంచితే ఓటు పడుతుందా తెలియని పరిస్థితి, కులం వాళ్ళని ఓట్లు అడిగితే ఓట్లు పడతాయా తెలియని పరిస్థితి, యూత్ ని అడిగితే యూత్ ఓట్లు పడతాయా తెలియని పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితిలో దేనికి ఓటు పడుతుంది అనేది ఎవరికి తెలియడం లేదు. సమయం తక్కువగా ఉంది కాబట్టి మీరు వీలైతే ఒక క్విక్ సర్వే గనక మీ వార్డులో గానీ మీ మున్సిపాలిటీ పెద్దలతో మాట్లాడి మొత్తం మున్సిపాలిటీ కనుక చేసుకోగలిగితే ఆ సర్వేలో వచ్చినటువంటి అబ్జర్వేషన్స్ బట్టి డేటా డ్రివెన్ ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తే మీరు గెలిచేటువంటి అవకాశాలు పెరుగుతాయన్నది నేను చెప్పాలనుకుంటున్నటువంటి పాయింట్. కాబట్టి ర్యాండమ్ గా వెళ్ళి ఖర్చు పెట్టి ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత బాధపడడం కంటే, ఓడిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేసుకొని ఎక్కడ ఓడిపోయాము అని చెప్పి బాధపడడం కంటే, దయచేసి మీరు ముందుగానే నిద్రలేసి వీలైతే మాలాంటి ఏజెన్సీలతో ఒక క్విక్ సర్వే చేయించుకొని ఆ సర్వేలో వచ్చినటువంటి అబ్జర్వేషన్స్ తోటి మీరు పని చేసుకోగలిగితే, వ్యూహాత్మకంగా వెళ్ళగలిగితే మీకు చాలా యూజ్ అవుతుంది. ఆ సర్వేలో మేము మీకు తెలియజేసే అంశాలు వచ్చేసి మీ పార్టీ పరిస్థితి ఎక్కడుంది, మీ ప్రత్యర్థి పార్టీ పరిస్థితి ఎక్కడుంది, ఎవరికి ఎంత ఓట్ షేర్ ఉంది, మనము మొదటి స్థానంలో ఉన్నామా, రెండో స్థానంలో ఉన్నామా, మూడో స్థానంలో ఉన్నామా, అసలు ఈ 10 రోజులు కష్టపడితే గెలిచే పరిస్థితి ఉందా లేదా, మీ వార్డులో ఏ కులం ఓట్లు ఎవరికి వెళ్తున్నాయి, ఏ మతం ఓట్లు ఎవరికి వెళ్తున్నాయి, మన ప్రత్యర్థుల బలాలేంటి, బలహీనతలేంటి, ఇవన్నీ గనక మనం తెలుసుకోగలిగితే డెఫినెట్ గా ఈ 10 రోజుల్లో స్ట్రాటజిక్ గా తక్కువ టైంతో, తక్కువ ఖర్చుతో మంచి క్యాంపెయిన్ చేసి మీకు గెలిచే అవకాశాలు పెంచుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి లక్షలు కోట్లు పెట్టి ఖర్చు చేసి ఎలక్షన్స్ లో పోటీ చేసి రిజల్ట్ గాల్లో వదిలేయడం కంటే మీరు తక్కువ ఖర్చుతో మాలాంటి ఏజెన్సీలు కానీ ఇంకో వేరే ఏజెన్సీలతో కానీ సర్వేలు చేయించుకొని మీరు అందులో వచ్చిన అబ్జర్వేషన్స్ బట్టి పని చేయించుకుంటే మీకు గెలుపు అవకాశాలు పెరుగుతాయన్నది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. మీరు ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. మీకు మేము అందుబాటులోకి వస్తాము. జై హింద్.